విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టాలని ఏపీ ఫుడ్ కమిషనర్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి కోరారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని కొత్త బోయినపల్లి పిఎం శ్రీఎస్ జేఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఏం చేసాం కూర? టమాటా కర్రీ ఏదో బాగుంది. మీ శ్రమ, మీ పట్టుదల దానికి చాలా ఉంటుంది. స్టడీ అవుతుంది. ఎంతమంది 78 కానీ 15 అబోవ్ 500 అబోవ్ 15. విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు రాజంపేట పర్యటనలో భాగంగా ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ హై స్కూలు, జెడ్పీ హై స్కూలు, అలాగే మనకు అంగన్వాడీస్, రేషన్ షాప్స్ ఇవన్నీ చూడడం జరిగింది. నిజంగా ఈ స్కూల్లోకి వస్తే చాలా మంచి అట్మాస్ఫియరు, బాగా కొండ వైపున చాలా బాగుంది. పిల్లలు కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఇక్కడ దాదాపు 400 ఉన్నారు. లాస్ట్ ఇయర్ 590 మార్క్స్ ఒక స్టూడెంట్కి ఇక్కడి నుంచి రావడం చాలా గొప్ప విషయం. వంట కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎండిఎంలో చాలా మార్పులు వచ్చాయండి. చాలా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇది కూడా మన పిల్లల భవిష్యత్తుకు ఇది కూడా ఒక ప్రామాణికమని ప్రతి ఒక్క సార్లు కూడా గుర్తించారు. ఇంకా కూడా ఏమైనా చిన్న చిన్న గీపాలు ఉంటే కనుక సవరించుకోవాలి. వాళ్ళకి పిల్లలకు భోజనం పెడితేనే వాళ్ళు మంచిగా చదువుకుంటారు అనేది మా కాన్సెప్ట్. యాక్చువల్గా అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9490555117. ఈ వాట్సాప్ నెంబర్కు ఏదైనా ఫోటోలు కానీ, మ్యాటర్ కానీ, వీడియోలు కానీ పెడితే మేము అక్కడి నుంచి అధికారులకు పంపించి కొన్ని చర్యలు తీసుకుంటాం. ఇది ముఖ్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కు లోబడి ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. సివిల్ సప్లైస్, మన రేషన్ బియ్యము, ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మిడ్ డే మీల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇచ్చే భోజనాలు, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఏంటి హోటల్స్, ఏడుగులాయిల్స్, ఇవి రెస్టారెంట్స్, డాబాలు అనుకుంటారు. కానీ ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఇది అందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించి, అధికారులు కూడా ఎక్కడా తప్పులకు పాటుపడకుండా జాగ్రత్తగా పేదలకు ఇచ్చే భోజనాలు వాటి మీద శ్రద్ధ వహించి మంచి భోజనాలు ఇచ్చి, ఎక్కడ కూడా రేషన్ బియ్యం అయితేనేంటి, అంగన్వాడీలో పెట్టే భోజనాలు అయితేనేంటి, టేక్ హోమ్ రేషన్ అయితేనేంటి, మిడ్ డే మీల్స్లో ఇచ్చే భోజనాలు అయితేనేంటి, వెల్ఫేర్ హాస్టల్స్లో ఇచ్చే మెనూ ప్రకారం ఇచ్చే భోజనాలు అయితేనేంటి, ఇవన్నీ జాగ్రత్తగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ.